టైటిల్ మీరు చూశారు కదండి. కాబట్టి ఏం కంగారు పడద్దండి, చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నా గట్టి నమ్మకం ఏంటంటే ఈ వీడియో అయిన తర్వాత మీరు కూడా తప్పకుండా కార్యాచరణలోకి దిగుతారు అని, దిగాలన్న కోరిక అండి నాది. కాబట్టి కొంచెం అటు ఇటుగా రావచ్చు వీడియో, అయినా మీరు మటుకు కంగారు పడద్దు. మంచి ఉదాహరణతో ప్రారంభిస్తానండి. ఇప్పుడు ఒత్తిడి ప్రపంచంలో కొన్ని లక్షల మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి కదా, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కదా. అసలు ప్రపంచ జనాభాలో ఆల్మోస్ట్ 70-75% మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కదా. ఇవన్నీ ఒత్తిడికి గురవుతున్నాయి. అందులో ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఎక్స్ప్లోషన్లో ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయిందండి. గాలి ఎక్కడుందో ఒత్తిడి ఎక్కడుంది. దీంతో కుటుంబంలో మనస్పర్ధలు కూడా వస్తున్నాయి కదా. వాటి నుంచి దూరంగా ఉండి ప్రశాంతంగా ఎలాగ జీవించాలి అన్నదే ఈ వీడియోలోని ముఖ్యాంశం అండి. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే, పొద్దున్న 8ంటికి పోయిన భర్త సాయంత్రం 8:30కి వస్తాడు. వెళ్లే ముందే భార్య ఏదో చెప్తుంది, ఒక ముఖ్యమైన వస్తువు పట్టుకురావాలి అని చెప్పేసి. 8:30కి వచ్చేస్తాడు, ఆయన మర్చిపోతాడు. జనరల్గా ఏంటంటే మగవాళ్ళు ఏది గుర్తుపెట్టుకోరు, ఆడవాళ్ళు ఏది మర్చిపోరండి. భగవంతుడు వాళ్ళని అలా తయారు చేశాడు అనమాట. అది సృష్టిలో ఉన్న భేదం. ఇది మనం గౌరవించాలి. ఈ భేదాన్ని మనం గౌరవించాలి. భార్య రాగానే చెప్పింది అనుకోండి, 12-12:30 గంటల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటండి అయ్యో నేను చెప్పాను కదండి ఇది పట్టురాలేదు ఏంటండి అన్న తర్వాత 99% ఏం జరుగుతుంది, చిరాకు పడిపోతాడు. ఏంటి ఇప్పుడు బయటికి పోవాలా బాబా అనేస్తాడా లేదా? నేను కూడా అంటుంటానండి. కానీ అరే ఉండండి ఒక్క నిమిషం అని చెప్పేసి గబగబా డ్రెస్ మార్చేసుకొని ఆ స్కూటర్ తీసుకుని 4 కిలోమీటర్లు వెళ్ళి ఆ వస్తువు పట్టుకొచ్చాడు అనుకోండి. ఇది ఊహించగలమా? నిజంగా కనుక అలాగే జరిగితే ఆ కుటుంబం అర్థవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు లెక్కండి. శరీరము, మనస్సు ఆ వ్యక్తి స్వాధీనంలో ఉన్నట్టు లెక్క. అంతేనండి. 12 గంటలు అలిసిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అదే హుషారుతో బయటకు వెళ్ళి పని చేసుకొచ్చాడు అంటే ఇది అద్భుతంగా ఇంకేంటి చెప్పండి. ముఖ్యంగా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబాల్లో, ముఖ్యంగా ఈ ఒత్తిడి ప్రపంచంలో ఇలా జరగదు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, యోగా అనేది కేవలం వ్యాయామం కాదండి, అదొక జీవన విధానము, పరిపూర్ణమైన జీవన విధానము, సుఖదుఖాలకి అతీతంగా జీవించే విధానం అన్నమాట. శరీరము, మనస్సు, ఆత్మతో సమతుల్యంగా జీవించటం. మీరు ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలు వింటున్నా ఈ శరీరము, మనస్సు, ఆత్మ అనేవి 3 వినపడుతూనే ఉంటాయి. సో సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తామండి. వేదం ఏం చెప్తున్నదంటే, శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అంటుంది. అంటే ధర్మబద్ధ జీవితానికి శరీరాన్ని మించిన సాధనం లేదు అంది. చిన్న కనెక్టివిటీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే మనసు బాగుంటే శరీరం బాగుంటుంది అని అనుకుంటారు. అది తప్పండి, అది చాలా తప్పు. ఎప్పుడైతే శరీరం బాగుంటుందో మనసు అద్భుతంగా ఉంటుంది. ఇందాక ఆ భర్త పరిగెత్తుకొని పోయి తీసుకొచ్చాడు అంటే శరీరం అద్భుతంగా ఉంది కాబట్టి తీసుకొచ్చాడు కదా. అందుకని ఇంగ్లీష్లో మనం తరచూ ఒక కొటేషన్ వింటూ ఉంటాం, ఏ సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని చెప్పేసి. అయితే ఎప్పుడైతే శరీరము మన అధీనంలోకి వచ్చేసిందో, మనం చెప్పినట్టు వింటుందో, మన మనస్సు కూడాను పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుందండి. చిరాకు పడ్డాడు అనుకోండి ఆ క్షణంలో ఆ భర్త, అతనిలో ఏదో శారీరక మానసిక లోపం ఉన్నట్టు లెక్కండి కదా. ఈ చివరికి నేను చెప్పాను కదా, ఏమవుతుంది, మాట మాట పెరుగుతాయి, కుటుంబంలో అశాంతి అన్నమాట. అయితే ఈ విధంగా ఉన్న శరీరానికి మరమ్మత్తు కావాలి, ఓవర్ ఆయిలింగ్ కావాలి కదా. ఈ ఓవర్ ఆయిలింగ్ జరిగితే వెహికల్ ఎట్లయితే స్మూత్గా వెళ్ళిపోతుందో మన శరీరం కూడాను స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. దీనికి ముఖ్యంగా మనం చేయవలసిన పని ఒకటి ఉందండి. పైసా ఖర్చు లేని పని, కాకపోతే కొంత ఉత్సాహం కావాలి, కొంత ఓపిక కావాలండి. అదేంటంటే జాగ్రత్తగా గమనించండి. 3 గంటలు ముందు కుదురుగా కూర్చోవాలండి. వీలైతే పద్మాసనం లేదా అర్ధ పద్మాసనం, అది కూడా కుదరదు అనుకుంటే అసలు మీరేం ఫీల్ కావక్కర్లా, బాచిపట్లు వేసుకొని 3 గంటలు అలా కూర్చోండి అంతే. సరే కూర్చుంటాం, కానీ మరి రకరకాల రానివ్వండి, ఆలోచనలు వస్తే వచ్చాయి,
శుభ్రంగా రానివ్వండి. రణగణ ధ్వనులు వినపడుతూ ఉంటాయి, వినపడినివ్వండి. ఈ లోపల కాలింగ్ బెల్ కొట్టి ఎవరో వస్తారు, వాళ్ళతో మాట్లాడండి, భార్యతో మాట్లాడండి, పిల్లలతో మాట్లాడండి, అవసరమైతే టీవీ చూడండి. నేను ఫస్ట్ స్టేజ్ చెప్తున్నా. కానీ 3 గంటల కుదురుగా ఉన్న చోట నుంచి కదలకుండా కూర్చోవాలి అంతే. వీలైతే ఎవరూ లేకుండా చూసుకోండి. అలా మీరు 21 రోజులు కూర్చొని దాన్ని మెల్లగా 40 రోజులకు తీసుకెళ్ళారనుకోండి, గొప్ప విజయం సాధించినట్టండి. సగానికి పైగా మీరు విజయాన్ని సాధించినట్టు 40 రోజుల దాకా కనుక తీసుకెళ్తే. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇంకోటి ఉంది. అదేంటంటే ఒకే టైంలో కూర్చోవాలి 3 గంటలు. కుదురుతుందంటారా? కుదరకపోవచ్చు, కానీ కుదిరించుకోవాలండి. ఎందుకంటే జీవితం అసలు అద్భుతంగా ఉంటుంది కదా. సార్ 3 గంటల కష్టం సార్, మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్ అంటారు. సరే, మీరైతే ఉద్యోగాలు చేస్తున్నారు. 60 దాటిన వాళ్ళందరూ రిటైర్ అయిపోయి వ్యాపారాలు ఏమన్నా ఉంటే పిల్లలు గొప్ప చెప్పేసి ప్రశాంతంగా కూర్చుంటారు కదా, వాళ్ళకు కుదురుతుంది. మరి కుదరని వాళ్ళ సంగతి ఏమిటి? చిన్న ఎక్సెప్షన్ ఇచ్చేస్తానండి. 1.5 అవర్ ఈ 1.5 అవర్ కూడాను మీరు ఎప్పుడు కూర్చున్నా ఓ పర్టికులర్ టైంలో కూర్చోవాలి. ఈ 3 గంటలు కూడాను ఈ 60 దాటిన వాళ్ళు పర్టికులర్ టైంలో కూర్చోవాలి అంతే. కాఫీ తాగండి, మాట్లాడుతూ ఉండండి, టిఫిన్ చేస్తూ ఉండండి, కానీ బాధ్యం పట్టేసుకొని కూర్చోండి. చెప్పానుగా, పద్మాసనం లేకపోతే అర్ధ పద్మాసనం, లేకపోతే బాధ్యం పట్టేసుకొని కూర్చోండి. 3 గంటలు అంతే. మనంగా పెట్టుకుంటాను గొప్ప పరీక్ష అది, అంతేనండి. ఇలా 40 రోజులు చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ శరీరం మీ కంట్రోల్లోకి వస్తుంది. తెలియకుండా చిరాకులు పరాకులు మెల్లమెల్లగా దూరం అయిపోతూ ఉంటాయండి. శరీరం కంట్రోల్లోకి వస్తున్న కొద్దీ మెల్లగా కూడా మన మనస్సు మన మాట వినటం ప్రారంభిస్తుంది, మన స్వాధీనంలోకి వస్తుంది. ఇది ఆటోమేటిక్గా జరిగే పని అండి. కానీ ఇది అనుభవిస్తే కానీ అర్థం కాదనమాట. ఇది ఫస్ట్ స్టెప్ అండి. 40 రోజులు అగ్ని పరీక్షకు గురి కావాల్సిందే మనం. దీని తర్వాత ఒక చిన్న 5 ప్రక్రియలు ఉన్నాయండి. 5 ప్రక్రియలు, పైసా ఖర్చు లేని ప్రక్రియలు. అంటే శరీరం మనసు మన కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, నెంబర్ 1, ఉదయాన్నే 4:30కు లేవండి. నెంబర్ 2, కాలకుర్చీలు అవి తీర్చుకున్న తర్వాత గోరువెచ్చని 1 లీటరు నీరు తాగండి. 3వది చాలా ముఖ్యమైన విషయం, 5 సూర్య నమస్కారాలతో ప్రారంభించండి. మెల్లగా దాన్ని 12కి తీసుకెళ్ళి ఆపేయండి. ఒక సూర్య నమస్కారాల్లో 12 యోగా పోస్చర్స్ ఉంటాయి. 12 సార్లు కనుక సూర్య నమస్కారాలు చేయగలిగితే 144 యోగా పోస్చర్ని మీరు మాస్టర్ చేసినట్లు అవుతుంది. ఇది కావాలంటే యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని వచ్చేయండి అంతే. పర్ఫెక్షన్ తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు. ఒక వారం రోజులు కనుక వెళ్తే అతను పద్ధతి చెప్తాడు. ఎప్పుడైతే 12 సూర్య నమస్కారాలు చేశారో కొంచెం బాడీ అలసిపోతుందండి. అప్పుడు మీరు మళ్ళీ ఒక అరగంట అలా ప్రశాంతంగా కూర్చోండి. ఒక అరగంట కూర్చుంటే చాలు, బాధ్యం పట్టేసుకుని కూర్చోండి. అయితే ఎప్పుడు వీలుంటే అప్పుడు కూర్చోండి, అదేం లేదు. కానీ సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ఒక అరగంట కూర్చోండి. అరగంట కూర్చున్న తర్వాత చివరగా ఒక 20 నిమిషాలు కేటాయించుకోండి. అదేంటంటే కపాలభాతి, భస్త్రిక, అనులోమ, విలోమ. ఇది కూడాను యోగా టీచర్ దగ్గర నేర్చుకొని మరి రండి. కపాలభాతి, భస్త్రిక, అనులోమ, విలోమ, ఈ 3 ప్రాణాయామాలు నేర్చుకోండి. 20 నిమిషాలు పడుతుందండి. శరీరము మనస్సు 40 రోజుల్లో స్వాధీనంలోకి వచ్చిన తర్వాత ఈ 5 విషయాలని రోజువారీ కార్యక్రమంగా కనుక చేసుకుంటే అసలు మీ జీవితంలో జరిగేది అద్భుతమేనండి. బీపీలు షుగర్లు ఉన్న మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు, సగానికి పైగా తగ్గిపోతాయి. ఒక్కటండి, మీరు ఏ మందు వేసుకున్నా కూడాను అది రక్తంలోకి జ్వరబడిపోయి బాడీని కెమికలైజ్ చేయటమేనండి, అంతకంటే ఏమీ లేదు. ఇంకొక విషయం చెప్పేసి వీడియో ముగిస్తానండి. అదేంటంటే ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలే తీసుకోండి. ఇప్పుడు పళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకోవచ్చు, కానీ కూరగాయల సంగతి ఏంటి? కాబట్టి వాటిని ఉడకబెట్టి తినండి, ఏదో పోపది వేసుకుని తినండి. ఒక్కటండి, 24 గంటల్లో మనం 8 గంటలు నిద్ర తీసేసిన 16 గంటల్లో మనం ఎప్పుడు కళ్ళు మూసుకున్నా మన పొట్టలో ఏముంది అనేది మనకు తెలవాలి. ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పానండి. సో ఈ స్థాయిని కనుక సాధిస్తే చివరికి ఏం జరుగుతుందంటే అద్భుతం జరుగుతుందండి మన జీవితంలో. ఏంటి ఆ అద్భుతము? నెంబర్ 1, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నెంబర్ 2, చిరాకులు పరాకులు దూరం అయిపోతాయి. తొందరపడి మన మాట తూలం, ఎవరైతే చెప్పినా ప్రశాంతంగా వింటాం మనం. నెంబర్ 3, అద్భుతంగా పనిచేస్తాము.
ఎప్పుడైతే పగలు అద్భుతంగా పనిచేసామో అద్భుతంగా అలిసిపోతామండి. అలిసిపోగానే వెంటనే మనం నిద్రపోతాం అనమాట. ఈ పగలను చూసారా 16 గంటలు ఏ పని చేసినా ఏకాగ్రత చేస్తాం. ఇంతకు మించిన మెడిటేషన్ లేదండోయ్. ఒక పనిలో ప్రపంచాన్ని మర్చిపోయి రమిస్తూ ఆ పనిని చేసుకుంటూ పోతే అంతకు మించిన ఏకాగ్రత లేదండోయ్. ఏకాగ్రత లేదు. కాబట్టి ఇన్ని అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మన 60 ఏళ్ల జీవితం పైసా ఖర్చు లేని ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకోవడానికి పనికిరాదా? ఆలోచించండి. మిమ్మల్ని ఏదో మాటల గారిడితో నేను ఏదో హడావిడి చేస్తున్నాను అన్నట్టుగా అనుకోవద్దు. మన జీవితం మనదండి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు కదా, 60 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం బరువు కాకూడదు. విదేశాల్లో ఉన్నా కూడా అమ్మ నాన్న హాయిగా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళు హాయిగా ఉంటారు. మనకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఇంకో చిన్న విషయం చెప్పి ముగిస్తానండి. 37.5 ఏళ్ళు కోర్టులో పనిచేశాను కదా, 10 ఏళ్ళు ఒక జడ్జి దగ్గర పనిచేశాను. ఆయన ఎప్పుడు నాకు ఇంట్లో డిక్టేషన్ ఇచ్చినా, ఆఫీస్లో డిక్టేషన్ ఇచ్చినా సోఫా సెట్లో బాచిం పెట్టేసుకుని కూర్చొని ఇచ్చేవాడండి. అలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ హుషారుగా ఉండేవాడు అనమాట. సాయంత్రం టెన్నిస్ కూడా వెళ్ళి ఆడుతూ ఉండేవాడు 1 గంట. నేను రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది, ఆయన రిటైర్ అయ్యి 15 ఏళ్ళు దాటింది. ఎందుకో ఆయన చూద్దామనిపించి అటుగా పోతూ ఉంటే ఆయన పలకరించానండి. ఆయనకి 80 దాటాయి. ఆయన అసలు ఎంత హుషారుగా ఉన్నాడంటే నన్ను ఆహ్వానించి ఒక కాఫీ ఇచ్చి దాదాపు 1 గంట పైన మాట్లాడండి. ఆ మాట్లాడటం కూడా సోఫా సెట్లో కూర్చొని మాట్లాడాడు. కాకపోతే అప్పుడు డిక్టేషన్ ఉండేది, డిక్టేషన్ లేదు, బాచిపెట్లు వేసుకుని కూర్చొని మాట్లాడండి. అంటే అతని శరీరం జడ్జి గారి శరీరం స్వాధీనంలో ఉంది. శరీరం స్వాధీనంలో ఉంటే మనం అద్భుతాలు చేస్తామండి. సో ఇదండి విషయం. గమనించండి, చెయ్యండి, ఛాలెంజింగ్గా తీయండి ఈ విషయాన్ని. మంచి అసలు నేను అసలు మీరు చేస్తారనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. ఆరోగ్యానికి మించింది ఏమని చెప్పండి ఒక వయసు వచ్చిన తర్వాత కదా. అట్ ప్లీజ్ దయచేసి ఈ ప్రక్రియలకి ఉపక్రమించండి, జీవితాన్ని సుఖవంతం చేసుకోండి. అంతేనండి. ఉంటానండి. నమస్కారం.